మీ జీవితంలో ప్రార్థన ఒక తక్కెడలో ప్రార్థనా స్తుతి వేస్తే దేని బరువు ఎక్కువ ఉంటుంది? ప్రార్థన బరువు ఎక్కువ ఉంటుంది, స్తుతి లేచిపోతూ ఉంటుంది. కానీ నిజానికి దేని బరువు ఎక్కువ ఉండదో తెలుసా? స్తుతి బరువు ఎక్కువ ఉండాలి. స్తుతి బరువు ఎక్కువ ఉండాలి. ఒకవేళ మనం పాత నిబంధన గ్రంథంలో ఉన్నాం అనుకోండి, యేసుప్రభు ఇంకా రాలేదనుకోండి, ఒకవేళ అక్కడ మనం ఏదైనా ప్రార్థన చేసి మెస్సయ్యా ఎప్పుడు వస్తావయ్యా, రావయ్యా, మా జీవితాలు నలిగిపోతున్నాయా అని మనం ప్రార్థన చేసే పోనీ అక్కడ ఒకవేళ కొంతవరకు, అది కూడా సంపూర్ణత కూడా కాదు, కొంతవరకు అని ఒకవేళ మనం ప్రార్థన చేసిన ఒక అర్థం ఉంది. కానీ నూతన సృష్టి, మనం నూతన సృష్టిగా మార్చేసాక కూడా, ప్రభు మనల్ని పాప నుంచి విడుదల కలిగించేసాక కూడా, నేను జయించేశాను మీరు కూడా జయించేస్తారని మీ గురించి కూడా ఆయన సాక్ష్యం ఇచ్చేసాక కూడా మన ప్రార్థన ఎక్కువగా మనం చేస్తున్నాము. అంటే నేను ఎందుకంటే ప్రార్థన ఎక్కువ చేయొద్దని కాదు, ఆ ప్రార్థనలో ఆ ప్రార్థన ఎలాగుండంటే స్తుతుల రూపంలో ప్రభుకి చెల్లించాలి. మనకు ఆలోచన పుట్టక మునిపే ప్రభుకి తెలిసే ఉన్నది. సో కాబట్టి ఆయన మరుగు చేసింది ఏమీ లేదు. కానీ మన జీవితంలో ప్రతి నిమిషము కృతజ్ఞతాస్తుతులు. మీరు ఇక్కడికి వచ్చే ముందైనా, మీరు ఇంటి దగ్గర బయలుదేరే ముందైనా, మీ ప్రార్థనలు ముందు కూర్చునే ముందైనా ఫస్ట్ అండ్ ఫస్ట్ ఏముండాలంటే స్తుతి 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 స్తుతి. అప్పటి వరకు దేవుడు ఇచ్చినది, అప్పటి వరకు చేసినది, పొందుకున్నది మీరు పాట రూపంలోనో, ఆరాధన రూపంలోనో, మాటల రూపంలోనో, అయితే జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకున్న రూపంలోనో, ఏదేమైనా ముందు స్తుతులతో మీ హృదయాన్ని నింపేసుకుంటే, మీ మనసును నింపేసుకుంటే, ఆ తర్వాత అసలైన ప్రార్థన ఆత్మలోంచి బయటకు వస్తుంది. మోకరించగా కృతజ్ఞతతో మీరు మోకరించిన ఆటోమేటిక్గా మీ నోటంట ఒక పాట వచ్చేస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఒక పాట లోపల నుంచి వస్తూ ఉంటుంది. సో కాబట్టి స్తుతి అంట మీ స్థితిని మార్చేస్తుంది. స్తుతి మన స్థితిని మార్చేస్తుంది. స్తుతి మనతో దేవుడితో ఉన్న సంబంధాన్ని మార్చేస్తుంది. సో ఎప్పుడైతే ప్రైజ్ మీటింగ్, స్తుతి కూడిక ఇంతకు ముందే విన్నాను. స్తుతి కూడిక వేరంట, కృతజ్ఞత కూడిక వేరంట. బట్ అవి చూడండి, రెండు ఒకేలాగా ఉంటాయి. కృతజ్ఞత అంటే ఒక కార్యం జరిగింది, ఒక అద్భుతం జరిగింది, కృతజ్ఞతగా ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఒక అద్భుతం జరిగింది అనుకో, కృతజ్ఞత కూడిక. బట్ స్తుతి కూడిక అంటే ఏంటంటే ఏదో జరిగిందా జరగలేదా కాదు, ఏది ఏవైనా ప్రభుని కష్టంలో స్తుతించాలి, నష్టంలో స్తుతించాలి, సంతోషంలో స్తుతించాలి. ఇది స్తుతి కూడిక. సో అకేషన్గా జరిగేది, ఒక కార్యం జరిగినప్పుడు పెట్టుకోవడం, అది కృతజ్ఞత కూడిక. స్తుతి కూడికి ఆధారం అవసరంలే, రీజన్ అవసరంలే. ప్రభుని ఎల్లవేళలా మనం స్తుతి చెల్లించవలసిన వారమే.